హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ రైస్తో మంచూరియా చేయబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మిగిలిన అన్నం తీసుకోండి. ఈ రైస్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలాగా ముద్దలాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ వీటిని అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఒక 1.5 కప్ మైదాని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/4 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా రౌండ్ లాగా ప్రిపేర్ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. తర్వాత వీటిని మనం మంచూరియన్ బాల్స్ లాగా చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోండి. అలాగా మీకు నచ్చిన సైజులో మంచూరియన్ తయారు చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లోకి ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, అవి 1 బై 1 స్లోగా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. స్లోగా అటు ఇటు తిప్పుతూ ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ముందుగా గార్లిక్ వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి, 1 ఆనియన్ యాడ్ చేసుకోండి. ఆనియన్ని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక క్యారెట్ వేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక టమాటోని యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 చాట్ మసాలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 స్పూన్ సాస్ యాడ్ చేసుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ సాస్ అంతా కూడా బాల్స్ అబ్జార్బ్ చేసుకున్నంత వరకు 1 to 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మన ఎమ్మీ లెఫ్ట్ ఓవర్ రైస్తో మంచూరియన్ బాల్స్ రెసిపీ తయారీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.